హల్లెలూయా. ఈ దినం కూడా మనం దేవుని సన్నిధిలో కూడి ఉన్నామంటే కేవలము ఆయన చిత్తం ఉన్నది. కేవలము ఆయన చిత్తం ఉన్నది. ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం కనుకనే ఇక్కడ కూడి ఉన్నాం. హల్లెలూయా. పిలువబడిన వాళ్ళు ఎంతో మందిలో ఉన్నారు, ఏర్పరచబడిన వారు కొద్ది మందిలే. మనం ఏర్పరచబడి ఉన్నాం కనుక ఆయన సన్నిధిలో ఆరాధన చేస్తున్నాం. ఈ దినం కూడా దేవునితో సన్నిధిలో ఈ అంతే దినముల్లో ఆయనతో భయంకరమైన శ్రమల కాల మధ్యలో మనం ఉంటున్నాము. సియోను సంఘంలో యేసు మహారాజు పట్టణం పాలూరు గ్రామం దేవుడే దిగి వచ్చి పరిచర్య జరిగిస్తున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తాడు. అంతే దినంలో ఆయన దిగి వచ్చి అతడే ఆలయం కట్టాడని చెప్పి జకర్యా గ్రంథం 6:13 ఉన్న వాగ్దానం చదువుతా. జకర్యా గ్రంథం 6:13 తీసుకోండి. జకర్యా గ్రంథం 6:13 అతడే యెహోవా ఆలయము కట్టును, అతడు ఘనత వహించుకుని సింహాసన ఆసీనుడై ఏలును. అతడే సింహాసన ఆసీనుడై యాజకత్వం చేయగా ఇతరికి సమాధానకరమైన యోచనలు కలుగును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. ఇక్కడ ఎవరు ఆలయం కడతారని రాయబడింది? అతడే యేసయ్యనే ఆలయం కట్టాడంట. అంతే దినముల్లో యేసయ్యనే కడుతున్న ఆలయం. జకర్యా గ్రంథం 6:13 ప్రవచన జకర్యా ప్రవక్తతో దేవుడు చెప్పిన మాట. ఆయన ఆలయము కట్టదాని కొరకు అంతే దినముల్లో అతడే దిగి వచ్చి అతడే ఆలయం కట్టాడంట. హల్లెలూయా. యేసు మహారాజు పట్టణంని కట్టదాని కొరకు దేవుడే దిగి వచ్చి సియోను సంఘాన్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఈ సియోను సంఘంలో దేవుడే దిగి వచ్చి పరిచర్య జరిగిస్తున్నారు. అతడే ఆలయం కట్టబోతున్నాడు. అతడే సింహాసనాసీనుడుగా ఉండబోతున్నాడు. అతడే అక్కడ ఏలుతున్నాడు. అతడే యాజకత్వం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వెళ్ళరా బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మర్చిపోకండి. మనము మన సొంత ప్రయాసం కాదు మన పడేది, మన సొంత పరిచర్య కాదు, ఇది యేసయ్య పరిచర్య. చప్పట్లు కూడా దేవుని మహిమపరచమ్మా. ఇది మీ ఇంటి పని కాదు, నా ఇంటి పని కాదు. ఇది ఎవరి పని? యేసయ్య పని. ఈ లోకం అంతటికి ఉజ్జీవం తీసుకురావాలి. ఈ లోకంలో ఉన్న సంఘములంతా ఏక సంఘం అయిపోవాలి. ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా ఆయనతో రాకడ చేర్చబడాలి. అందరూ ఆయనతో కలవాలని చెప్పి ఒక అంతేకాల సంఘాన్ని, అంతేకాల మందిరాన్ని, అంతేకాల పట్టణాన్ని దేవుడే ఏర్పరచుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన్నే కట్టుతున్నాడు. అదిదా ఈ ప్రకటన, ఈ వాక్యం మనం చదివినాం. ఈ ప్రకటన ఏం చెప్తుంది? ఈ వాక్యం ఏం చెప్తుంది? ఈ ప్రవచనం ఏం చెప్తుంది? అతడే యెహోవా ఆలయము కట్టు, అతడే సింహాసనాసీనుడుగా ఏలును, అతడే యాజకత్వం చేసును. అప్పుడు ఇద్దరికి మధ్యలో సమాధానకరమైన యోచనలు కలుగును. దేవునికి స్తోత్రం. అతడే ఆలయం కట్టున్నాడు. ఈ అంతే దినముల్లో భయంకరమైన మూర్ఖుల మధ్యలో, లోపడనోళ్ళని ప్రజల మధ్యలో దేవుడే దిగి వచ్చి తన ఆలయాన్ని కట్టున్నాడు. మనం ఎంతో ప్రయాసపడినాము, మందిరం కట్టబడాలని, స్థలం కొనబడాలని ఎంతో ప్రయాసపడినాం. కానీ చివరిగా దేవుడు చెప్పారు, నా ఆలయాన్ని నేనే కట్టుకుంటాను, నా మందిరాన్ని నేనే కడతాను, నేనే స్థలం కొంటానని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చినారు. అది త్వరలో నెరవేర్పును మనం చూడబోతున్నాం. చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తాం. దేవుని బిడ్డరా, యేసు మహారాజు పట్టణం సియోను సంఘం ఈ లోకమంతటికి తెలియపరచబోతున్నారు. ఈ పరిచర్లో ఉండి బలమైన ఉజ్జీవం లోకమంతటికి తీసుకురాబోతున్నారు దేవుడు. ఇక్కడ ఆయన దిగి వచ్చున్నారన్న మర్మము అందరికి తెలియపరచబోతున్నారు. ఇక్కడ ఉండి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో రాయబడిన ఆ బలిష్ఠుడిన దూత చేతిలో ఉన్న చిన్న విప్పబడిన పుస్తకం విడుదలవుపోతుంది. అన్నిని మనం చూడబోతున్నాం. దాని కొరకే ఈ సంఘము, ఇది యేసయ్య సంఘము. ఆయనే సింహాసనం వేసి కూర్చుని పరిచర్య చేస్తున్నారు. ప్రతి విషయం ఆయన మాట్లాడుతున్నారు. ప్రతి విషయం మనకు తెలియపరుస్తున్నారు. ప్రకటన గ్రంథంలో ఉన్న మర్మాన్ని మనకు చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుబట్టి ఈ పరిచర్య అతడే సమస్తముని జరిగిస్తున్నారు గనుక అతడే ఆలయం కట్టబోతున్నాడు. మనకి ఎవరిని గురించి, దేని గురించి మనం ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు చెప్పిన మాట నెరవేర్చబోతున్నారు. ఈ సంవత్సరం ప్రవచనంగా దేవుడు చెప్పిన మాట గుర్తు చేసి ప్రార్థన చేయండి. ఈ సంవత్సరం డిసెంబర్ మాసం 18వ తారీఖు దేవుడు యేసు మహారాజు పట్టణం సియోను సంఘాన్ని యేసు మహారాజు పట్టణంగా ఏర్పరచుకున్న పాలూరు గ్రామంలో దేవుడు కట్టించి
అక్కడ మందిరం ప్రతిష్ఠ జరగబోతుంది. యేసు నామములో ఇది జరుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సియోను సంఘం ఆశీర్వదించబడును గాక. సియోను సంఘంలో వచ్చి ఎవరెవరంతా దేవుడు దిగి వచ్చినారు, నమ్మి దేవుని ఆరాధిస్తున్నారు, అందరూ కుటుంబాలు ఆశీర్వదించబడును గాక. దేవుని కొరకు వాళ్ళందరూ లేస్తురు గాక. యేసు మహారాజు పట్టణం ధనం ఐశ్వర్యం అంతకంత కుమ్మరించబడును గాక. ఆకాశం వాకిట్లి విప్పిని దేవుడు బలముగా ఈ పరిస్థితిని దీవించును గాక. మందిరం కట్టబడడానికి కావాల్సిన సమృద్ధి యేసు నామములో కలుగును గాక. స్థలం కొనబడడానికి అన్ని ఏర్పాట్లు జరుగును గాక. దేవుడు చెప్పినట్టుగానే నలు దిక్కులోండి స్పాన్సర్లు లేపి నేను కట్టిస్తా అని చెప్పారు. అది యేసు నామములో నెరవేర్చబడును గాక. మనం చూస్తుము గాక, మన ప్రార్థన చేస్తుము గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ రోజు కూడా మన వాక్యం చదవబోతున్నాము. తీసుకోండి, యోహాను సువార్తలో 15వ అధ్యాయం 5, 6 2 వచనాలు మటు చదువుతాం. త్వరగా నేను వాక్యానికి వెళ్ళిపోతున్నాను, బాగా ఉంచండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 5, 6 వచనాలు. 15వ అధ్యాయం 5, 6. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండిన ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని బోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈ ఉదయకాల సమయంలో కూడా మనకి ఈ వాగ్దానంతో ఈ వాక్యం ఇస్తున్నారు. యేసు మహారాజు పట్టణముని దేవుడే కట్టిస్తున్నాడు, ఆయన్నే మందిరము జరిపిస్తున్నాడు, ఆయన్నే వాక్యం ఇస్తున్నాడు, ఆయన్నే ప్రకటన ప్రతి విషయం చెప్తున్నాడు. ఈ పరిచర్య 100% దేవుడే నడిపిస్తున్నారు. మీ కుటుంబ విషయం కానీ ఏదైనా దేవుడు చెప్పింది మీ కుటుంబంలో నెరవేర్చబడుతుంది. ఆయన సింహాసనం వేసి కూర్చున్నాను. ఇక్కడ పాలూరు గ్రామంలో దిగి వచ్చినాను. బలిష్ఠుడైన దూతగా ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో రాయబడి ఉన్న మర్మాన్ని విడుదల చేయడానికి కొరకు అన్యుల మధ్య నేను దిగి వచ్చినాను. ప్రతి విషయంలో దేవుడు చెప్పింది అంతా నెరవేర్చి వచ్చారు. మన పాలూరు పరిచర్యలో మనం 7 సంవత్సరాల ముందుగా ప్రారంభించబడినప్పుడు అందరికీ మీకు తెలుసు, మనం అందరూ కొడుకుని మన వరకు మాత్రమే ఆరాధన చేసేవాళ్ళు. దేవుడు అప్పుడు చెప్తూ వచ్చారు, నా పరిచర్ని బయటికి తీసుకెళ్ళబోతాను, బలంగా అనేకులు రాబోతున్నారు, అనేకులను తీసుకుని వచ్చి నేను సియోను సంఘంలో నాతో ఉజ్జీవాన్ని తీసుకురాబోతున్నాను. యవనస్తులు కొత్త వారు వస్తారు చెప్పారు. అన్నిని మనం చూస్తున్న మధ్యకాలంలో దేవుడు ఏర్పరచుకున్నారు, పిలుచుకుని వచ్చారు, నడిపిస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు 4 సంఘాలు ఏర్పడైంది. యవనస్తులు కొత్తగా దేవుడు ఏర్పరచుకున్నారు. ఎవరైనా నేను పోయి ఒక్కరిని కూడా పిలవలేదు. అందరిని దేవుడు తీసుకుని వచ్చి మన పరిచర్యలో వారికి అభిషేకం ఇచ్చి తన ఆత్మ చేత నింపి వాళ్ళందరూ సేవ చేస్తున్నారు. 4 యవన బిడ్డలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్పింది ఏది కూడా తప్పిపోలా. ఆయన ప్రవచనం అంతా సియోను సంఘం నెరవేర్చబడుతుంది. అలాగనే మందిరము కట్ట పని కూడా ఆయన్నే జరిగిస్తా అంటున్నాడు. దేవునికి మహిమ. మందిరం కట్టబోయేది యేసయ్యనే. మనం చూడబోతున్నాం, ఊరుకు ఉండి మనం చూడబోతున్నాం. అన్ని కార్యాలు ఫాస్ట్ గా వేగంగా, ఎంత వేగంగా చేయాలనో దేవుడు ఫాస్ట్ గా చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన పరిచర్య బలంగా జరగబోతుంది. దానికి కారణం ఏమిటి అంటే ఒక విషయం ఇక్కడ వాక్యంలో మనం చూడబోతున్నాం. ఈ రోజు మనము దేవునితో ఉన్నామా లేదు దేవునికి వేరుగా ఉన్నామా బాగా మనని పరిశీలించుకోవాలి. మన దేవునికి దగ్గర ఉన్నామా లేదు దేవునికి దూరంగా ఉన్నామా, లేదు దేవుని చెప్పిన మాట వింటున్నామా లేదు దేవుని చెప్పిన మాట వినకుండా దూరంగా ఉంటున్నామా. ఇక్కడ యేసయ్య చెప్తున్నారు ఈ 5వ వచనంలో. మొదటిగా ఏం చెప్తున్నారు చూడండి. 5వ వచనంలో, ద్రాక్షావళిని నేను,
తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. హల్లెలూయా. సియోను సంఘం యేసు నామములో బహుగా ఫలించునుగాక. సియోను సంఘ బిడ్డలు బహుగా ఫలించురుగాక. ఆది కాండంలో దేవుడు ఆకాశ భూమిని సృజించినప్పుడు ఆదాము హవ్వకు ఇచ్చిన మొదటి మాట ఏం తెలుసా? ఆది కాండం 1:28 తీసుకుంటే చదవండి. అక్కడ ఒక ఆశీర్వాదమైన ఒక ఆశీర్వచనం ఇస్తున్నాడు దేవుడు. వారిని సృజించి వాళ్ళకి అన్ని చేసి పెట్టిన తర్వాత దేవుడు అక్కడ చెప్తున్నాడు, దేవుడు 1:28 ఏం చెప్తుంది అంటే, దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, చదవండి, ఆది కాండం 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాని లోపరుచుకొనుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎప్పుడైనా చూడండి ఫలించాలి. దేవునితో చిత్తం ఏమిటి? ఫలించాలి, బాగుండాలి, ఆశీర్వదించబడాలి. దేవుడు అక్కడ ఆదాము హవ్వకు చెప్తున్న ఆశీర్వాదం ఏమిటంటే, దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి నొంది విస్తరించి భూమిని నిండించి అంటున్నాడు. దాన్ని లోపరుచుకోవాలా. అక్కడ ఎన్ని కార్యాలు చెప్పబడింది? మొదటిగా ఏం చేయాలా? ఫలించాలి, అభివృద్ధి పొందాలి. మూడోదిగా విస్తరించాలి, భూమిని నిండించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పోయిన వారం ఎంతమంది దేవుడు మాట్లాడింది గుర్తుంది? దేవుడు ప్రవచనగా బల్లా టైంలో మాట్లాడినప్పుడు సేవకుడు యేసయ్యని ఏమడిగినా, ప్రభువా మందిరం కట్టాల తండ్రి, మందిర పరిస్థితి బలంగా జరగాలని చెప్పినప్పుడు దేవుడు ఏం ప్రవచనం చెప్పారు? ఆది కాండం 1:28 చెప్పారు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచున. హల్లెలూయా. ఆది కాండం 1:28 నెరవేరుస్తున్నారు. సియోను సంఘములో దేవుడు దిగి వచ్చినారు. ఏది కూడా ఆషామాష పరిచర్య కాదు, ఇది దేవాది దేవుడే దిగి వచ్చి ఈ పరిచర్య జరిగిస్తున్నారు. అప్పుడు పోయిన ఆదివారం దేవుడు చెప్పిన మాట మనం ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో పెట్టినాం, చూడండి, ఓపెన్ చేసుకోంట. ఆ వాక్యం చివరిలో దేవుడు ప్రవచనంగా మాట్లాడినప్పుడు ఆది కాండం 1:28 అర్థం ఏమిటి? సియోను సంఘం ఏమవ్వాలంట? మొదటిగా ఏమవ్వాలంట? ఆశీర్వదించబడాలి. ఎట్లా ఆశీర్వదించబడాలా? మొదటిగా ఏం చేయాలా? ఫలించాలి. చెప్పట్లు కూడా దేవుని మహిమపడతామా? సియోను సంఘము మొదటిగా ఫలించాలి. ఫలించకుండా అక్కడ ఏమవ్వదు, అభివృద్ధి పొందదు. ఫలించాలి. ఉన్న బిడలు ఫలించాలి. ఉన్న బిడలకు విశ్వాసంతో ఉండాలి. ఉన్న పిలువబడిన బిడలు, ఏర్పరచబడిన బిడలైన మనము, ఆయనతో పిలుపులో ఉన్న బిడలు అయిన మనము ఎంతగంత ఆయన కొరకు మనం ఫలించాలని ఆశ కలిగి ఉన్నామో, ఎంతగంత ఆయన కొరకు మనం నిలబడాలని ఆశ కలిగి ఉన్నామో, అంతగంత మనం ఏమవుతుంది అంటే, రెండోది పాయింట్, అభివృద్ధి పొందుతాము. హల్లెలూయా. మనం అనుకుంటాము యేసయ్య పరిచర్య చేస్తే మనకి ఏమి, మనం ఎంతగంత యేసయ్య కొరకు నిలబడుతున్నామో అంతగంత మన కుటుంబం ఫలించుతుంది, మన కుటుంబం అభివృద్ధి పొందుతుంది. హల్లెలూయా. మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడే మనకు అన్ని ఇవ్వబడును అని వాక్యం చెప్తుంది. దేవుడు మనకు అన్ని ఇవ్వాలంటే మొదటిగా ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని వెతకకుండా ఏది కూడా చేయడు. ఇక్కడ ఫలించాలంటున్నాడు యేసుక్రీస్తు. అక్కడ మన యోహాను సువార్త 15:5 ఏం చెప్తున్నారు? అక్కడ ద్రాక్షావళిని నేనే, మీరు ఏం చేయమంటున్నారు? చదవండి. వాడు బగుగా ఫలించును. ఎప్పుడు ఫలిస్తారంటే అక్కడ కూడా ఏం చెప్తున్నారు? ఆయన యందు నిలిచి ఉండాలి. తర్వాత 2 కార్యాలు చెప్తున్నాడు అక్కడ. మొదటిగా ఏం చెప్తున్నారు చూడండి, ఎవడు నా యందు నిలిచి ఉండునో, అది చెప్తామా, యేసయ్య యందు ఎవరు నిలిచి ఉన్న వారు ఫలిస్తారు. హల్లెలూయా. నేను యేసయ్య యందు నిలిచి ఉంటే నేను ఫలిస్తాను. మీరు కూడా చెప్పండి, నేను యేసయ్య యందు ఉంటే ఫలిస్తాను. అప్పుడు యేసయ్య యందు నిలబడబోతే ఫలిస్తాము, అంతే కదా. దేవుని వాక్యం ఏం చెప్తుందో అది నెరవేర్చబడుతుంది.
మన జీవితంలో మనం అనేక సార్లు ఫలించకుండా పోలేదానికి కారణం, ఎందుకు ఫలించకుండా ఉంటున్నామంటే మన యేసయ్యలో నిలవని వలనే. తర్వాత అక్కడ ఎక్కువ చోట్ల అదే లైన్లో ఏం చెప్తున్నాడు? రెండోదిగా చదవండి. నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచం. హల్లెలూయా. దేవుడే మనలో నిలిచి ఉంటే మనం ఇంకా బహుగా ఫలిస్తామంట. అందుకే పరిశుద్ధ ఆత్మ అభిషేకం. ఎందుకు దేవుడు ఆత్మ అభిషేకం మనకు కుమ్మరిస్తున్నాడు? అంతే దినముల మనుషులందరి మీద ఆయన ఆత్మ కుమ్మరింపు జరగాలని దేవుడు ఎందుకు వరకు చెప్తున్నాడు? ఆయన వాళ్ళు ఎందుకు నిలిచి ఉంటే వాళ్ళు బహుగా ఫలిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఈ భూమి ఫలించాలని దేవుడు ఆది కాండంలో ఆదమవ్వకి ఇచ్చిన ఆ వాగ్దానం తప్పకుండా అంత్యదినం నెరవేర్చబడాలి. ఆ రోజు వాళ్ళు పాపం ద్వారా సాతాను వారిని మోసపరిచి వాళ్ళు ఫలించలేకపోయారు. శాపానికి గురి అయిపోయారు, శాపానికి లో అయిపోయినారు. శాపానికి వాళ్ళు లోనే అయిపోయిన వల్ల ఈ భూమిలో అందరి మీద ఆ శాపం వచ్చింది. కానీ అంత్య దినంలో దేవుడు చెప్తున్నాడు ఫలించాలి. హల్లెలూయా. సియోను సంఘం ద్వారా దేవుడు ఈ భూమిలో అందరిని ఏం చేయబోతున్నాడు అంటే ఫలింప చేయబోతున్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తామా? హల్లెలూయా. ఇప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వాక్యంలో మనం 5వ వచనం చదివినట్టుగా ఎవని యందు ఆయన నిలిచున్నాడో వారు ఏమవుతారంట? బహుగా ఫలిస్తారు. అక్కడ ఎక్కువ మాట కింద చదవండి. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. అంతే దినములో దేవుడు భయంకరమైన ఒక మాట ఇది. అంతే దినములో దేవునికి వేరుగా ఉండి, దేవుని సంఘానికి వేరుగా ఉండి, దేవుని బిడ్డలకు వేరుగా ఉండి, దేవుని సేవలకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేదు. ఎందుకంటే దేవుడు నివాసం చేసే సంఘము, దేవునితో సహవాసం చేసిన సేవకులు, దేవునితో సహవాసం చేసే దేవుని బిడ్డలు ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా. అప్పుడు మనకు వేరుగా ఉండి, తనకు వేరుగా ఉండి, యేసయ్యకు వేరుగా ఉండి ఎవరు కూడా ఏం చేయలేదంట. ఫలించాలంటే ఇక్కడ ఏం చేయాలా? దేవునిలో మనం ఉండాలి. ఆయనలో ఉంటేనే ఫలిస్తాము, ఆయనలో లేకపోతే మనం ఫలించము. స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే ద్రాక్షావళి కనుక ఆ తీగలు మీరు ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించు. ఈ అంత్య దినముల్లో దేవుడు ఏర్పరుచుకున్న సంఘం ఎందుకొరకు, దేవుడు ఎందుకొరకు దిగి వచ్చారు? ఈ అంత్య దినంలో శాపముతో భూమి అంతా నిండి దేవుని ఉగ్రతకు పాలైపోతుంటే దేవాది దేవుడు తన కొరకు ఆలయం కట్టుకున్నాడు. తననే దిగి వచ్చి ఆలయంని కట్టుకున్నాడు. యేసు మహారాజు పట్టణం అందరి కొరకు కట్టబడిన అంత్యకాల ఒక మందిరం. యెరూషలేం అందరికీ తెలుసు. ఇశ్రాయేల్ దేశంలో ఆ యెరూషలేం మందిరం కట్టబడాలని ఆ యెరూషలేం మీద ఒక గొప్ప దర్శనం కలిగి అందరూ ఉంటున్నారు. కానీ ఎవరికి తెలియని మర్మం ఏమిటంటే అంత్యకాల యెరూషలేముగా యేసు మహారాజు పట్టణాన్ని దేవుడు కట్టున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అంత్యకాల యెరూషలేం ఎక్కడ ఉంది అంటే అన్యుల మధ్యలో దేవుడు కట్టుతున్నాడు. ఆమేన్. అదిదా జకరియా గ్రంథం 6:13 నెరవేర్పు. అంతే దినములు అత్తడే ఆలయం కట్టాడు, అత్తడే సింహాసనాసీనుడుగా ఉండి ఏలుతున్నాడు, అత్తడే సింహాసనాసీనుడుగా ఉండి యాజకత్వం చేస్తాడు. ఆ మూడో మందిరం ఎక్కడ కట్టబడుతుంది అంటే యేసు మహారాజు పట్టణంలో కట్టబడుతుంది. ఇశ్రాయేల్ దేశంలో మూడో మందిరం కట్టబడుతుంది, అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ అది కాదు. యేసు మహారాజు పట్టణంలో పాలూరులో అన్యుల మధ్యలో దేవునితో అంత్యకాల మందిరం మూడో మందిరం కట్టబడుతుంది. హల్లెలూయా. ఇది ఎవరు కడుతున్నారు? సేవకుడు కడుతున్నాడా? లేదు ఎవరా విశ్వాసులు, లేదు ఎవరా డబ్బులు ఉన్న వాళ్ళు కడుతున్నారా? కానే కాదు, దేవుడే యెహోవాయే కడుతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం దేవుని బిడ్డలారా. అందుకే ఇది యేసు మహారాజు పట్టణం అని పిలువబడబోతుంది. ఇది లోకంలో ఉన్న వాళ్ళందరికీ తెలియపరచబడబోతుంది. ఇది యెహోవా మందిరముని అందరూ పరిగెత్తి రాబోతున్నారు. హల్లెలూయా. ఈ మందిరంలోనికి వచ్చే వారందరినీ దేవుడు చేర్చుకోబోతున్నాడు. యేసయ్య రాకడ నెరవేర్చబడి ఉంది. దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. యేసు మహారాజు పట్టణంని పిలువబడుతున్న పాలూరు గ్రామంలో ఆయననే మందిరం కట్టి, అతడే మందిరం ఆలయం కట్టి అందరినీ తన దగ్గర చేర్చుకోవాలని యేసుక్రీస్తు ప్రభుల వారు అంత్య దినములో ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో 1-2 వచనాలు రాయబడినట్టుగా ఆయన బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చి ఈ పరిచర్య జరిగిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనతో మాట్లాడుతున్నాడు, మనతో సహవాసం చేస్తున్నాడు. మందిరం కూడా ఆయన్నే కట్టున్నాడు. హల్లెలూయా.
ఈ మందిరము కట్టబడి ఆయన కొరకు బలముగా లేచి ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ తన దగ్గర తీసుకుపోతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అపోస్తులైన పౌలు గారు చెప్తున్నారు, యేసు ప్రభు రాకడిని గురించి ఆయన ఒక చోట్ల రాసినప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయనలో ఏమి రాశాడు తెలుసా? 2 దశలోనికి రాసిన పత్రిక తీసుకోండి. ఆయనలో మనం నిలిచి ఉంటే, ఎందుకొరకు ఆయనలో నిలిచి ఉండాలి? ఈ అంత్య దినములో ఆయన రాకడలో మనం ఆయన నిలిచి ఉంటేనే. తీసుకోండి, అక్కడ 2వ అధ్యాయం 2వ వచనం, తెలుగులో 2వ వచనం, ఇంగ్లీష్ లో మొదటి వచనం ఉంటుంది. 2 దశలోనికి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మీరు త్వరపడి సంచల మనస్కులు కాకుండా ఉండవలననియు, బెదరగుండా ఉండవలననియు. చూడు, బాగా ఉంచండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము పట్టియు మిమ్మును వేడుకొనుచున్నాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ 2 విషయాలు రాయబడింది. ఎందుకొరకు? యేసుక్రీస్తు రాకడిని గురించి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడని బట్టి, తర్వాత అక్కడ ఏం రాయబడింది? రాకడిని బట్టి మనం ఆయన యొద్ద కూడుకొనుట బట్టి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఏం రాయబడింది అంటే కూడుకొనుట బట్టి. యేసుక్రీస్తు రాకడ, ఆయనతో కూడుకొనుట. ఇది ఏంది? కొత్తగా ఉంది. యేసు ప్రభు రాకడ ఎత్తబడతాం కదా అని రాయబడింది. కానీ నిజంగా ఎత్తబడుటకు అర్థం ఏమిటంటే ఆయన యొద్ద కూడుకొనుట. హల్లెలూయా, చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. అదే యోహాను సువార్తలో చెప్పారు, నా యందు ఎవరు నిలుచున్నాడో వాడు బహుగా, నేను ఎవరి యందు నిలుచున్నానో వాడు బహుగా ఫలించను. ఇప్పుడు మనం చదువుతున్నాము ఈ వాక్యంలో, అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు, ఆయన రాకడలో ఏం జరుగుతుందంట? అందరూ ఆయన యొద్ద కూడుకుంటారంట. హల్లెలూయా, చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవునికి మహిమ కలుగునుగా. అందరూ కూడుకపోతున్నారు. ఎత్తబడబోయేది ఏంటంటే యేసయ్య సంఘమైన సియోను సంఘానికి అందరూ యేసయ్య దిగి వచ్చినారని తెలుసుకుని ఆయన బలిష్ఠుడైన దూతగా ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో రాయబడి ఉన్న మర్మాన్ని విడుదల చేసి ఉన్నాడు. అక్కడ ఉండి దేవుడే దిగి వచ్చినాడు, మేఘాలుడై దిగి వచ్చినాడు యేసయ్య. ఇక్కడ సింహాసనం వేసి పరిచర్య జరిగిస్తున్నాడు అని తెలుసుకుని ఏం జరగబోతుంది అంటే ఆయన రాకడని తెలుసుకున్న వాళ్ళందరూ ఆయన దగ్గర వచ్చి కూడుకపోతున్నారు. హల్లెలూయా, చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డ, ఇదిదా రాకడ నెరవేర్పు. ఈ నెరవేర్పుని గురించి పౌలు గారు ఈ మర్మాన్ని తెలియపరుస్తున్నారు 2 దశలోనికి రాసిన పత్రికలో. మళ్ళీ అది మాట చదివితే ఆయన రాకడిని గురించి చదవండి. అదే మాట, కాకుండా ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడిని బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుట బట్టి మిమ్మును వేడుకుంటున్నాను. హల్లెలూయా, యేసుక్రీస్తు రాకడ, ఆయనతో కూడుకొనుట. అందుకు చెప్పండి, యేసుక్రీస్తు రాకడ, ఆయన యొద్ద కూడుకొనుట. ఎక్కడ ఇది జరగాల? పరలోకంలోనా, భూమిలోనా? భూమిలో. హల్లెలూయా, సియోను సంఘంలో అదే జరిగింది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా, ఆయన రాకడ వచ్చింది. యేసు ప్రభు దిగి వచ్చినారు. ఇక్కడ సియోను సంఘంలో ఆయన దిగి వచ్చి ఉన్నాడు. బలిష్ఠుడైన దూతగా ఆయన పరిచర్య చేస్తున్నాడు. ఇప్పుడు మనమంతా ఏమైనామంటే ఆయన యొద్ద కూడుకున్నాం. ఏమైనాం? ఇప్పుడు కూడుకుని ఉన్నాం. హల్లెలూయా, ఆయన యొద్ద కూడుకున్నని బట్టి మన గొప్ప సాక్షులుగా నిలబడుతున్నాం. హల్లెలూయా, ఆయన యొద్ద మనం మాత్రం కూడుకునేది కాదు, భూమిలో ఉన్న ప్రతి సంఘం కూడా ఆయన దగ్గర వచ్చి కూడుకోవాలి. ప్రతి విశ్వాసి కూడుకోవాలి. వాళ్ళందరూ యేసుతో ఎత్తబడాలి. ఈ సియోను సంఘానికి లోనికి వస్తే అది నెరవేర్చబడుతుంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. దేవుని అందుకొరకే అక్కడ చెప్తున్నారు, దేవుడు బహుగా ఫలించాలంటే ఏం చేయాలి? అక్కడ ఆ తీగ ఎవరిలో నిలబడి ఉండాలా? యేసులో నిలబడి ఉండాలి. అంతేకాలంలో యేసు దిగి వచ్చినాడు. ఆయన రాకడిని గురించి అందరికీ తెలుసు. మేఘాలుడై వస్తాడని చాలా చోట్ల రాయబడింది. కానీ ఎలాగ రాబోతున్నాడు? ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో మర్మం రాయబడింది. బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చి ఆయన కుడి పాదము సముద్రం మీదను ఎడం పాదం భూమి మీదను మోపి
సింహం గర్జించినట్టు గర్జిస్తూ ఆర్భటిస్తూ ఆయన గొప్ప శబ్దం వేస్తున్నాడు. ఈ సీయోను సంఘంలో ఉండి ఆయన గొప్ప శబ్దం వేస్తున్నాడు. సముద్రం మీద ఒక పాదము, భూమి మీద ఒక పాదం మోపి ఉన్నాడు. ప్రతి సంఘం ఆయన దగ్గర రావాలి. సముద్రం వంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి. ఏం సంఘములు? సిఎస్ఐ, లూథరన్, బెత్లెహేమ్, ఇంకా బ్రదరన్, ఇంకా ఆర్సిఎం, ఇట్లా సముద్రం వంటి సంఘాలు భూమిలంతా ఉంది. దాని మీద కుడి పాదం. భూమి మీద ఉన్న సంఘములు, ఇండిపెండెంట్ సంఘములు ఎన్ని సంఘాలు ఉన్నాయి, అంతటి మీద ఎక్కువ పాదం మోపి ఆయన సింహం ఆర్భాటించినట్టుగా ఆయన ఆర్భటిస్తున్నాడు. దేని గురించి? పరిశుద్ధ పుస్తకం చేతిలో పెట్టుకొని ఆ పరిశుద్ధ పుస్తకంలో ఉన్న మర్మాన్ని వీరందరికీ తెలియపరచడానికి వరకు ఈ సీయోను సంఘంలో తన ఆలయాన్ని కడుతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఈ సీయోను సంఘంలో ఆయన కడుతున్న ఆలయం ఎందుకొరకు? అంతే కాలంలో ఆయన రాకడ అందరూ కూడుకున్నట, అందరూ ఆయన దగ్గర వచ్చి కూడుకాలి. అందరికి ఒకే బైబుల్, ఒకే సంఘం. అది యేసు మహారాజు పట్నం సీయోను సంఘం మాత్రమే ఉండబోతుంది. హల్లెలూయా. ఈ ఒక్క సంఘమే యేసయ్య సంఘంగా మారబోతుంది. ఇంతవరకు ఎన్ని సంఘాలు ఉన్నా అది ఇంత దేవుడు ఒకే సంఘంగా మార్చిపోతున్నాడు. అందరూ తెలుసుకుని రాబోతున్నారు. దాని కొరకే అక్కడ చెప్తున్నాడు, నా యందు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలించెదరు. హల్లెలూయా. మన ఫలించాలని దేవుడు మన ఏర్పరచుకున్నాడు. అలాగనే మన భూమిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఫలించాలని మనం ఆశపడాలి. భూమిలో ఉన్న ప్రతి సంఘం ఆయన దగ్గర రావాలని మనం ఆశపడాలి. ప్రతి సంఘంలో ఉన్న బిడ్డలు కూడా యేసయ్యని తెలుసుకోవాలి. ఆయన రాకడ నెరవేర్చబడి ఉంది. యేసు మహారాజు పట్టణంని, అన్నిలు గ్రామము, పాలూరు గ్రామముని దేవుడు ఏర్పరచుకుంటూ కీర్తన గ్రంథం 48:2 ప్రకారం, 48:2 చదవండి. కీర్తన 48:2లో అది మహారాజు పట్టణముని పిలువబడును, సర్వభూమికి అది సంతోషకరమైన పట్టణంగా ఉండును రాయబడి. దేవునికి మహిమ కలుగునుగా. 48:2 వచనం. కీర్తన 48:2 చెప్తుంది. చూడండి, అంత్య దినములో దేవుడు ఒక పట్టణాన్ని కడుతున్నాడు. ఉత్తర దిక్కున మహారాజు, ఉత్తర దిక్కులో ఉన్న ఈ పాలూరు గ్రామము రాబోయే దినములో మహారాజు పట్టణమును పిలువబడును. సియోను పర్వతం, ఈ సియోను సంఘము సియోను పర్వతంగా ఉండి రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. హల్లెలూయా. ఎందుకు సర్వభూమికి సంతోషకరంగా ఉండబోతుంది? ఇక్కడ యేసయ్య అంత్య దినంలో దిగి వస్తా అని చెప్పి రెండో రాకడని ఇక్కడ నెరవేర్చున్నాడని తెలుసుకుని భూమిలో ఉన్న వాళ్ళు అంతా రాబోతున్నారు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప సంతోషం చూడండి. యేసుక్రీస్తు ప్రభువు వారు అంత్య దినములో సియోను సంఘానికి దిగి వచ్చినాడు అని చెప్పి అందరూ తెలుసుకుంటూ సంతోషపడబోతున్నారు. సర్వభూమికి సంతోషకరంగా ఉండబోతుంది. ఎందుకంటే అది యేసు మహారాజు పట్టణం. ఇక్కడ యేసయ్య దిగి వచ్చినాడు. అంత్య దినంలో ఆయన దిగి వచ్చినాడు. ఆయనకు మహిమ కలుగును గాక. ఆయన్ని మహిమపరచడానికి కొరకు భూమిలో ఉన్న వాళ్ళు అందరూ పరిగెత్తుకుని రాబోతున్నారు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయంలో అది నెరవేర్పుని గురించి స్పష్టంగా దేవుడు రాసి ఉన్నాడు. అక్కడ యెషయా ప్రవక్తతో మాట్లాడి ఉన్నారు. చూడండి, 2వ అధ్యాయంలో ఏదేది రాయబడిందో అదే 2వ అధ్యాయంలో ఉండేది. ఎక్కువ చోట్ల కూడా రాయబడింది. నేను చెప్తాను. నేను యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 2వ వచనం నుంచి. అంత్య దినములలో అక్కడ పర్వతం చూశాం కదా. ఏం పర్వతం అది? సియోను పర్వతం. ఇక్కడ చూపుతున్నాడు అదే ప్రవక్త. ఇక్కడ వేరొక చోట్ల ఈ ప్రవక్త యేసయ్య ద్వారా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు చూడండి. పర్వతం మీద పర్వత శిఖరము ఎట్లా ఉంటుంది ఇంట? చదవండి. అంత్య దినములలో పర్వతం మీద యెహోవా మందిరము, పర్వత శిఖరము ఎత్తబడును. ఎక్కడ అది మందిరం ఉంది చూడండి. యెహోవా మందిరముని చదవండి. చదవండి, చదువుతారండి.
ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దాని ఎద్దకు వస్తున్నారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతామా? ఎవరు వస్తారంట? సమస్త అన్యజనులు ఆ మందిరంలోనికి వస్తారంట. హల్లెలూయా. ఆ కాలంలో సీయోనులో నుండి, ధర్మశాస్త్రం యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళను. హల్లెలూయా. పరిశుద్ధ పుస్తకము యెహోవా వాక్కు, అది పరిశుద్ధ పుస్తకం, యెహోవాతో వాక్కు ఉంది దాంట్లో. అది బయలుదేరి వెళ్ళబోతుంది. ఎక్కడ? యెరూషలేములో ఉండి రాయబడింది. యెరూషలేం ఏది? యేసు మహారాజు పట్టణం. అంతేకాలం యెరూషలేం. అంతే దినములందు ఒక యెరూషలేం పట్టణాన్ని దేవుడు కట్టున్నాడు. ఆ యెరూషలేం పట్టణముదా యేసు మహారాజు పట్టణం. ఆ యేసు మహారాజు పట్టణము చిన్న పాలూరు గ్రామము. హల్లెలూయా. ఈ పాలూరు గ్రామంలో ఆయన మందిరము కట్టబడి జల ప్రవాహం వలె ప్రజలు, అన్ని ప్రజలు అందరూ పరిగెత్తుకుని రాబోతున్నారు. ఇది ప్రవచన నెరవేరాక యేసు నామములో. హల్లెలూయా. చదవండి కింద. జనులు గుంపులు గుంపులుగా వచ్చి, ఇక్కడ రాయబడింది మందిరం, యాకోబు దేవుని మందిరము యెహోవా పర్వతమునకు మనం వెళుతాము రండిని. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతే దినముల్లో ఇది ఒక గొప్ప మర్మం. ఇది ఇంతవరకు నెరవేర్చబడిందా? ఎక్కడ నెరవేర్చబడిందా? అన్ని జనులు అందరూ గుంపులు గుంపులుగా యెహోవా మందిరానికి వస్తారంట. అది యెరూషలేముని పిలువబడతాదంట. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం యెరూషలేం ఉంది. అక్కడ గుంపులు గుంపులుగా అన్ని జనులు పోతున్నారా? అక్కడ జల ప్రవాహం వల్ల జనాలు పోతున్నారా? చూడండి, ఇంకా అది జరగల. కానీ ఇప్పుడు ఇది జరగాలంటే ఎక్కడ జరుగుతుంది? మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు యెరూషలేం పట్టణం ఎక్కడ ఉంది? ఇశ్రాయేల్ దేశంలో ఉంది. ఇప్పుడు భూమిలో ఉన్న సర్వజనులకు అది సంతోషకరమైన పట్టణం. భూమిలో ఉన్న సర్వజనులు అన్యులు ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ వెళ్ళేది ఈసియా లేదా అన్ని జనులు ఉన్న పట్టణంలో దేవుడు దిగి వచ్చి అక్కడ ఆయన మందిరం కట్టుకుంటే అన్ని జనులందరూ ఆయన దగ్గర వచ్చేది ఈజీగా ఉంటుంది. ఏది చెప్పండి? హల్లెలూయా. అన్ని జనులు పట్టణముని లేపి అన్ని జనులు అందరూ ఆయన్ని తెలుసుకుంటూ దేవుడు దిగి వచ్చినాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన యాకోబు దేవుడిని తెలుసుకుని అందరూ ఆయన దగ్గర వచ్చేదిదా సులభము. హల్లెలూయా. ఎందుకంటే అంతే కాలంలో దేవుడు అన్ని జనులను ఎక్కువ ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. అందుబట్టి అన్ని జనుల మధ్యలో దేవుడు దిగి వచ్చినాడు. ఇక్కడ కూడా చెప్తున్నాడు ప్రవక్త. ఏం చెప్తున్నారు ప్రవక్త? ఏం చెప్తున్నారు? యాకోబు దేవుని దగ్గరికి మనం వెళుతాము రండి. ఎవరు చెప్తారు? ఇది అన్ని జనులు చెప్తారు. చెప్పి అక్కడ ఏం చెప్తున్నారంట? చదవండి. మనకు మార్గమైన బోధించును. హల్లెలూయా. ఆమేన్. అంతే దినం అని చెప్పుకుంటారు. చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. అంతే దినంలో దేవుడు తన మందిరాన్ని కట్టి అది యెరూషలేముని పిలువబడును. ఇక్కడ చదివిన అది యెరూషలేముని పిలువబడును. అది మహారాజు పట్టణము. అది దేవునికి అందరికీ సంతోషకరమైన పట్టణంగా ఉండబోతుంది. యేసు మహారాజు పట్టణం మామూలు పట్టణం కాదు. సర్వజనులకు అది సంతోషకరమైన పట్టణము. సర్వ భూమిలో ఉన్న వాళ్ళు అందరూ రాబోతున్నారు. గుంపులు గుంపులుగా రాబోతున్నారు. ఇది ఎంత నోట్ల సేవకుడు చెప్తాను అనుకున్నకండి, అన్ని లేఖనములో ప్రవచనగా రాయబడి ఉన్నది. హల్లెలూయా. చెప్పండి కూడా దేవుని మహిమపడతామా? ఇది ఇశ్రాయేల్ దేశంలో ఇక జరగల. ఇది పాలూరు పట్టణంలో జరగబోతుంది. యేసు మహారాజు పట్టణంలో జరగబోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే వాక్యాన్ని మీకా గ్రంథం 4వ అధ్యాయంలో రాయబడించాడు. మీకా 4లో కూడా రాయబడింది. ఇదే వాక్యం రాయబడింది. ఆ ప్రవక్త కూడా దేవుడు తెలియపరిచారు. అంతే దినములో ఆయన కట్టబోతున్న ఆలయము, యేసు మహారాజు పట్టణంలోని ఆలయానికి ప్రజలు ఎలా రాబోతున్నారు అక్కడ చూడండి. అక్కడ కూడా 4వ అధ్యాయం అంతే దినములలో ఇక్కడ ఏం రాయబడింది? అంతే దినముల్లో యెహోవా మందిర పర్వతము
పర్వతము శిఖరము ఏమవుతుంది? స్థిరపరచబడబోతుంది. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఇక్కడ యేసు మహారాజు పట్టణములో కట్టబడబోతున్న యెహోవా మందిరము, అది శిఖరము బలంగా ఉండబోతుంది. గొప్ప శిఖరం పెట్టబోతున్నాడు దేవుడు. అక్కడ ప్రతి దేశంలో ఉన్నారు కూడా తెలియపరచబోతున్నాడు. హల్లెలూయా. అది స్థిరపరచబడి ఆమేన్ కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా, చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ప్రవాహం వచ్చినట్టుగా జనులు దానిలోనికి వచ్చుదురు. కాబట్టి ఆ కాలంలో అంటే యేసు మహారాజు పట్టణము మందిరము కట్టబడి దేవుని కొరకు ఆ శిఖరము కట్టబడిన తర్వాత జనులు ఏం చేయబోతున్నారంట? ప్రవాహములే వచ్చి అన్ని జనులు అనేకులు వచ్చి సియోను సంఘంలోండి ధర్మశాస్త్రమును పరిశుద్ధ పుస్తకమును యెరూషలేం అంటే అంతేకాల యెరూషలేంగా మారిపోయింది. ఇది అంతేకాల యెరూషలేం వాళ్ళే చెప్పబోతున్నారు. ఇది అంతేకాల యెరూషలేం నుండి యెహోవా వాక్కు పరిశుద్ధ పుస్తకం ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం రాయబడిందా? ఆ బలమైన బలిష్ఠుడైన దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము అంతేకాల యెహోవా వాక్కు, అంతేకాల నిబంధన. అది ఏం చేయబోతుంది ఇంట? యెహోవా వాక్కు బయలుదేరి వెళ్ళును యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మన వెలుదము రండి అని బోధించును. హల్లెలూయా. నడిచుదము రండి చెప్పుగొంతురు. హల్లెలూయా. ఇది ఎంత నెరవేర్చబడబోతుంది? యేసు మహారాజు పట్టిన మందిరం కట్టబడాలన్నా వద్దా చెప్పండి? కట్టబడాలంటే మనం ఏం చేయాలి? బలంగా ప్రార్థన చేయాలి. జల ప్రవాహములే అన్యులు రావాలంటే దేవుడు ఇంత గొప్ప బలమైన ఒక మందిరం ఆ సియోను పర్వతంలో కట్టాలని దేవుడు ఆశపడి ఉంటే మనం ఎలాగ ఉండాలి? ఎంత రోషం కలిగి దేవుడిచ్చిన ఈ పరిచయం జరిగించాలి. మన కన్నీటి ప్రార్థన ఆయన పాదంలో గోజాడుతూ ఎంత బలముగా మనం ప్రార్థన చేస్తున్నామో ఇది అంతా మనం చూడబోతున్నాం. సభలు కూడా దేవుని మహిమపరుస్తాం. దేవుని బిడ్డ ఇందుకొరకే దేవుడు చెప్తున్నాడు ఈ రోజు, మీరు ఎవరు? నేను ద్రాక్షావళిని, మీరు తీగలు. చదవండి ఆ వాక్యం, యోహాను సువార్త 5. నేను ముగిస్తాను. నేను యోహాను సువార్త 5లో దేవుడు చెప్పిన మాట, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. మనమందరూ దేవుని తీగలై ఉన్నాం. ఎవడు నా యందు నిలిచి ఉండునో. సియోను సంఘంలో ఒక నిమిషం చూడండి. సియోను సంఘంలో పిలువబడిన వాళ్ళు ఎంతమంది? మీకు 7 సంవత్సరంగా పిలువబడిన వాళ్ళు ఎంతమందిలో ఉన్నారు? ఎంతమంది నిలిచి ఉన్నారు చెప్పండి? నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. హల్లెలూయా. దేవుడు మన యందు నిలిచి ఉన్నట్టు మనం బహుగా ఫలించాలి. ఆయన కొరకు ఫలించాలి. ఆయన కొరకు తీగలుగా ఉండాలి. ఆయన చిత్తం చేయాలి. నేను కూడా సియోను సంఘం చెప్పుకుని మనకు ఏది లాభం ఉందని చూసుకుని ఉంటే మనం ఫలించే తీగలు కాదు. హల్లెలూయా. ఆయన యందు నిలిచి ఉన్నవారు కాదు. మనకిచ్చిన దర్శనం ఇది. ఇంతవరకు మీరు విన్న వాక్యం, చదివిన వాక్యం అంతా దేవునితో దర్శనాన్ని మనకు ముందుగా పెట్టారు. ప్రవక్తల ద్వారా దేవుడు రాసి ఇచ్చిన బైబిల్ గ్రంథంలోనే ఉంది. ఇదంతా ఎక్కడో లేదు. మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథంలో ఉన్నదాన్ని మనం చదివాము. అంతా ఇది ఎంత నెరవేర్పు జరగాలంటే సియోను సంఘంలో దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు ఏం చేయాలి? ఆయన యందు నిలిచి ఉండాలి. హల్లెలూయా. ఎవడైనా నా యందు నిలిచి ఉంటే వాడు ఏమైతాడంట? బహుగా ఫలించు. నేను వాని యందు ఉంటే బహుగా ఫలించు. ఇప్పుడు మనం బహుగా ఫలించాలి. ఆదికాండం 1:28లో దేవుడు చెప్పినట్టుగా మీరు ఫలించి అభివృద్ధి పొంది ఏం చేయమన్నాడు? విస్తరించి భూమిని నిండించండి. భూమిలో ఉన్న వాళ్ళందరూ దేవుని సన్నిధికి రావాలి. యేసు మహారాజు పట్టణానికి రావాలి. అందరూ దేవునితో పరిచయం చేయాలి. అంతే దినములో దేవునితో సంఘం ఎత్తబడాలి. ఆయనతో సంఘముగా అందరూ మారిపోవాలి. ఇది భూమిలో జరగాలి. దీని కొరకే దేవుడు ఒక మందిరాన్ని కడుతున్నాడు. అది యేసు మహారాజు పట్టణంలో కట్టబడుతున్న సియోను మందిరం. హల్లెలూయా. సియోను సంఘ మందిరము. ఇది జకర్యా గ్రంథం 6:13లో రాయబడిన మాట నెరవేర్పు. యెహోవాయే మందిరం కడుతున్నాడు. ఈ యెహోవా కడుతున్న మందిరానికి మనం అందరూ పిలువబడి ఉన్నాం. మనం తీగగా ఉండి ఆయన కొరకు పిలువబడి ఉన్నాము. మనం బహుగా ఫలించాలి.
ప్రార్థన యందు ఫలించాలి, మన పరిచర్య యందు ఫలించాలి, దేవుని కొరకు మండాలి, అభిషేకమందు మన ఫలించాలి. ఎంతకంత మన ఆశ కలిగి దప్పి కలిగి దేవుని కొరకు మనం మండాలని, మందిరం కట్టబడాలని, మనమంతా ఎంత ఫలించాలని ఆశపడుతున్నామో దేవుడు బహుగా ఫలింప చేయబోతున్నాడు. చప్పట్లు కూడా దేవుని మహింపరుస్తాం. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కూడా ఎంతమంది నిజంగా ప్రార్థన చేయబోతున్నారు? ఒక 5 నిమిషం ప్రార్థన సమయం మన అందరూ మోకరించి మందిరానికి కొరకు ప్రార్థన చేయబోతున్నాం. యెహోవా కట్టున్న మందిరము బహుగా ఫలించాలి. ఆదికాండం 1:28 ఇప్పుడు చదవండి, మనకు బాగా అర్థమవుతుంది. 1:20 చదవండి, ముగిస్తాను. ఇది వాగ్దానంగా నేటికి దేవుడు నెరవేర్చును గాక. మన అందరి పట్ల దేవుడు ఫలింపజేసి సియోను సంఘం మందిరము కట్టబడి జల ప్రవాహం వలె అన్ని జనులు వచ్చి గుంపులు గుంపులుగా వచ్చి దేవుని ఆరాధించురుగాక. హల్లెలూయా. యెషయా గ్రంథం 2వ అధ్యాయం, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం యేసు నామమున నెరవేర్చబడును గాక. చదవండి మా 1:28. దేవుడు సియోను సంఘాన్ని ఆశీర్వదించెను. చదవండి, యేసయ్యా సియోను సంఘాన్ని ఆశీర్వదించెను. ఆమేన్. ఎట్లనగా సియోను సంఘమైన మనము ఫలించి, అందుకు చెప్పండి, సియోను సంఘమైన మనం ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాని లోపరుచుకుంటుముగాక. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండం 1:28 సియోను సంఘంలో నెరవేర్చబడును గాక. ఆది కాండంలో అది నెరవేర్చబడలేదు. ఆదమవ్వ పాపం చేసి ఈ భూమిని పాపముతో నిండించారు, పాపముతో విస్తరించబడింది, పాపము మన్ని ఏలుతుంది. కానీ అంతే దినములో యేసయ్యనే దిగి వచ్చి కట్టుతున్న ఈ మందిరం ద్వారా, ఈ పరిచర్య ద్వారా, సియోను సంఘం ద్వారా ఆదికాండం 1:28 పరిపూర్ణంగా సమృద్ధిగా నెరవేర్చబడి 1000 ఏండ్లు పరిపాలనలో దేవుడు సమృద్ధిగా దీన్ని చూపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నెరవేర్పు కొరకే సియోను సంఘాన్ని దేవుడు కట్టినాడు. సియోను సంఘం ఎందుకొరకు ఏర్పరచుకున్నాడు దేవుడు? ఆదికాండం 1:28 నెరవేర్చబడాలి. ఆయన ఇచ్చిన ఆశీర్వాదం తప్పకుండా నెరవేర్చబడాలి. సాతానుతో రాజ్యం పూర్తిగా దిగిజారిపోవాలి. అది పాతాళంలో త్రొక్కబడాలి. 7 ఏళ్ళ శ్రమల కాలం రాబోతుంది. ఎవరంతా సియోను సంఘం లోనికి వచ్చేస్తున్నారో, ఎవరంతా అక్కడ మనం చదివినాము 2 దశలోనికే పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనం చదివినట్టుగా ఆయన రాకడ యందు ఆయనతో చేర్చబడింది రాయబడింది. మనం చేర్చబడుతున్నాం, యేసయ్యతో చేర్చబడుతున్నాం. ఆయన రాకడ నెరవేర్చబడింది, ఆయనతో సంఘంలో చేర్చబడుతున్నాము. చేర్చబడిన తర్వాత రాబోతున్నారు. ఎవరు రాబోతున్నారు? యాంటీ క్రైస్ట్, సాతాను రాబోతుంది. 7 సంవత్సరములు శ్రమలకు నడిపించబోతుంది. ఆ కాలంలో మన సియోను సంఘంలో కాపాడబడబోతున్నాం. సియోను సంఘంలో ఉండి మనం కాపాడబడబోతున్నాము. 7 ఏళ్ళు శ్రమల కాలం రాబోతుంది. యేసయ్య రాకడ నెరవేర్పు జరిగిపోయింది. 7 ఏళ్ళు శ్రమల కాలం చూడబోతున్నా. యేసు మహారాజు పట్టణంలో ఎవరంతా చేర్చబడుతున్నారో, సియోను సంఘంలో చేర్చబడుతున్నారో వాళ్ళందరూ కాపాడబడబోతున్నారు. మధ్య ఆకాశంలో దేవుడు వారిని కాపాడబోతున్నాడు. మరుగైన మన్నాని వారికి కురిపించి వారిని పోషించబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 7 ఏళ్ల తర్వాత 1000 ఏండ్లు పరిపాలన స్టార్ట్ అవబోతుంది. సాతానుతో రాజ్యం పాతాళంలో తొక్కబడబోతుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చదవండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1-2 వచనములు. దేవునికి మహిమ కలుగును గాక. సాతానుతో ముగింపు అక్కడ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథం 21:2 మరియు పెద్ద సంఖ్యలను చేతులు పెట్టుకుని కాదం యొక్క తాళపు చేతులు పెట్టుకుని చూచి తిని అతడు ఆది సర్పమును అనగా అపవాది సాతానును అను గడ్డ సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వాణ్ణి బంధించి అగాధముల పడవేయను. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను
మోసపరచకుండా అగాధమును మూసివేసి ముద్ర మోయడానికి ముద్ర వేసి చప్పట్లు కూడా దేవుని మాయం పరుస్తారు. సాతానుకు ముగింపు అది. దేవుని బిడ్డలు ఫలంగా ఫలించబోతున్నారు, భూమి నిండించబోతున్నారు, లోపరుచుకుపోతున్నారు. 1000 ఏళ్ళు పరిపాలనలో ఇది జరగబోతుంది. హల్లెలూయా. యేసయ్య సింహాసనం వేసి ఏలబోతున్నారు. భూమిని అంతటిని మనం ఏం చేయబోతున్నాము? లోపరుచుకోబోతున్నాము. హల్లెలూయా. దేవునికి లోపడిపోబోతుంది అంతా. భూమిలో పాపం లేని భూమిని దేవుడు ఏర్పరచబోతున్నాడు. ఆదామవ్వ కోల్పోయిన మహిమని మనం చూడబోతున్నాం. అట్టి కార్యం జరిగించడానికి కొరకే యేసు మహారాజు పట్టణంలో దేవుడు దిగి వచ్చినాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. బలిష్ఠుడైన దూతగా యేసయ్య దిగి వచ్చినారు. ఆయన మహిమ గల మందిరం కట్టబడుతుంది. అంతేకాల మందిరం, 3వ మందిరం, యెరూషలేము మందిరం యేసు మహారాజు పట్టణంలో కట్టబడును గాక. ఆయన మందిరం ఉజ్జీవంతో లేసును గాక. ఆయన బలమైన కార్యాలు జరుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. 7 ఏళ్ళు శ్రమల కాలంలో ఒక మర్మం చెప్పి నేను ముగిస్తాను. 7 ఏళ్ళు సాతాను వచ్చి అంతేకాల మందిరంలో కూర్చోండి నేనే దేవుడిని చెప్పబోతుంది. అందరూ అనుకుంటున్నారు యెరూషలేములో 3వ మందిరం కట్టబడబోతుంది, దానిలో దిగి వచ్చి కూర్చుండి అతడు ఏలబోతున్నాడని. దేవుడు 7 సంవత్సరాలు అతనికి టైం అయిపోతున్నాడు. 3.5 సంవత్సరంలో సాతానుగాడు సియోను సంఘంలో కట్టబడుతున్న, యేసు మహారాజు పట్టణంలో కట్టబడుతున్న ఈ సియోను సంఘంలో వచ్చి కూర్చోండి 3.5 సంవత్సరం నేనే దేవుడిని చెప్పి మోసపరచబోతున్నాడు. హల్లెలూయా. అప్పుడు 3 ముద్ర అయిపోతున్నారు. ఆ ముద్ర వేసుకున్న వాళ్ళందరూ వానితో రాజ్యాన్ని కలబోతున్నారు. కానీ మనము దాంట్లో లోపడకుండా దేవుని మందిరంలో, సియోను మందిరంలో ఉండి మనం కాపాడబడబోతున్నాము. హల్లెలూయా. దాని కొరకే యేసు మహారాజు పట్టణంలో సియోను సంఘం కట్టబడుతుంది. యేసు మహారాజు పట్టణంలో తన ఆలయాన్ని దేవుడు కడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎంత నెరవేర్పు చూడబోతున్నాం గనుక మనం అందరూ ఉజ్జీవముతో ఇంకా రోషం కలిగి దేవుని కొరకు బలంగా ప్రార్థన చేతుము గాక. యేసు మహారాజు పట్టణంలో అంతేకాల సియోను పర్వతం, సియోను సంఘం మందిరం కట్టబడును గాక. అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేసుకుని ఆరాధన చేయబోతున్నాం. అనేక మర్మాలు ఈ రోజు కూడా దేవుడు మీతో మాట్లాడి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలు, ఈ రోజు మీకు ఎంత మాత్రం కూడా తెలియని విషయాలంతా దేవుడు ఈరోజు తెలియపరుస్తున్నారు. పరిశుద్ధ ఆత్మదేవుడే మాట్లాడి అనేక విషయం లేఖనంలో ఉండి మనం తెలుసుకున్నాం. ఏది కూడా సొంత మాటలు కాదు, దేవుని వాక్యంలో ఉన్నది అన్ని చూసాం. ఇది అంత నెరవేర్పు సియోను సంఘంలోనే జరుగుతుంది. యేసు మహారాజు పట్టణంలోనే దేవుడే దిగి వచ్చి జరిగిస్తున్న పరిచయం మనం చూస్తున్నాం కనుక దేవునికి మనం ఎంత రుణస్థులై ఉన్నాం, ఎంత కృతజ్ఞత కలిగి ఆయన కొరకు ఫలించాలి. మన ఇంకమిట ఫలించని తీగగా ఉండకూడదు, దేవుని కొరకు ఫలించే తీగలుగా ఉందుముగాక, మనసుముగాక. సియోను సంఘం యేసయ్యలో ఉండునుగాక, యేసయ్య వారిలో ఉందురుగాక, మనం బహుగా ఫలించుముగాక. ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేయలేదు కనుక ఆయనలో ఉండి బహుగా ఫలించుముగాక. సియోను పర్వతం, అంతేకాల యెరూషలేము, యేసు మహారాజు పట్టణం లేచునుగాక. థాంక్ యూ లార్డ్. యేసుగా శబలమ దివికమ దేవుని మహిమ. ఆనంద గీతం నే పాడేదా ఉజ్జీవ దినములలో, సంతోషముగనే కీర్తించెదా క్రీస్తుని సన్నిధిలో. ఆనంద గీతము నే పాడేదా ఉజ్జీవ దినములలో, సంతోషముగనే కీర్తించెదా క్రీస్తుని సన్నిధిలో. దూడల స్తోత్రాలతో, అందు దూడలు స్తోత్రం నాట్యాలతో ఉడని పులకించెను, మన రక్షకుడే మల్ల జన్మించెను. దూడల స్తోత్రాలతో అభిషేకం నీకయ్యా, అభిషేకం నీకయ్యా, నింపయ్యా,
వెల్కమ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవా నీకు మహిమ కలగాలయ్యా, నీకు మహిమ కలగాలయ్యా. పాస్టర్ మాట్లాడండి. ఎక్కడ వెళ్ళారయ్యా? నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకో. నీకు మహిమ కలగాలి. నీ మందిరం కట్టబడాలి యేసు నామములో. నీ ప్రవచనం నెరవేర్చబడాలి, నీ లేఖనం నెరవేర్చబడాలి. ఎక్కడ ప్లాన్ చేస్తున్నారో తీసుకురా, తండ్రి. మహిమ 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 దేవునికి మహిమ, యేసయ్యకు మహిమ కలుగును గాక. రోషం కలిగి నిలబడుతుము గాక. ఆమేన్. ఎక్కడైతే అక్కడే నీ తల పైకి ఎత్తుకున్నాను. ఆనాడు ఆదాము అవ్వ మోసపోయినట్లు మోసపోయినట్లు సేవకురాలు యవనస్తులు స్త్రీ ద్వారా మోసపోయినారు. ఏదైతే తినకూడదని చెప్పినారో అదే తిని ఉన్నారు. ఆదికాండం 2:17 వాగ్దానం ప్రకారం మచ్చరం ఈశ దేశం ఎందుకు నా సమృద్ధితో దీవించబడి శాపంలో పడి ఉన్నారు. మచ్చను తీసివేయండి. కళ్ళను సాతాను మోసపుచ్చుతోంది. డబ్బు అనే అహంకారంతో సాతాను మోసపుచ్చుతోంది. ఇది సేవకుల ద్వారా చెప్పలేదు నేను. మహిమ 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 నీకయ్యా, మహిమ నీకయ్యా, మహిమ నీకయ్యా. యవనస్తుని ద్వారా అది వాడుకుంటుంది.
ఇక్కడ సియోను దేవుడు, కనికరాపూర్ణ దేవుడు. ఎందుకు మీరు దుఃఖం పెడుతున్నారు? ఈ మందిరం కొనబడడానికి, స్థలం కొనబడడానికి డబ్బులు ఆశ చూపించి దాన్ని మోసపడుతుంది. మందిర స్థలం కొనబడునుగా మీరు ఏర్పరచుకున్న శాపము విడుదల వచ్చేటందుకు సియోను సంఘం అంతా కూడుకొని వచ్చి ప్రార్థన పెట్టారు. ఆమేన్. ఏర్పాటు చేయండి. మందిరం కొనబడడానికి ఏర్పాటు జరుగునుగా. చెప్పి ఉన్నాను కదా, నా గాబ్రియల్ దూతని పంపించి ఉన్నానని. స్థలం కొనబడును కాక, ఈ గాబ్రియల్ దూత ద్వారా మీరు నెరవేర్చును కాక. ఈ గాబ్రియల్ దూతని అయ్యా మాట్లాడి పంపిండి అయ్యా. స్థలము ప్రభువా అయ్యా అన్ని ద్వారానే జరిగించుకుంటాను. ఆమేన్. బలమైన ప్రార్థనలు వచ్చి తండ్రి అయ్యా సేవకుడా, ఎక్కడైనా నా సియోను సంఘములో 3 రోజులు కూడికలు ఏర్పాటు చేసి ఉన్నాను. శ్రేష్టని సియోను సంఘంలో నేను 3 రోజులు ఎందుకు పెట్టలేదు? నీ ఆత్మతోనే దీవించినాను, అభివృద్ధి పరిచినాను. ఎందుకు శాపం ద్వారా కలిగిపోయినారు? శాతానికి లోబడి ఉన్నారు. మీ కళ్ళతో ఏదైతే చూడాలంటారో అది మాత్రమే చూడండి. నాకు ఇష్టం లేనిది ఏది కూడా చూడకూడదు. మందిరానికి నడిపించండి. సంఘంలో యేసు మహారాజు పట్టణం గ్లోరీ గ్లోరీ గ్లోరీ. 54 3-4 వాగ్దానాలు నెరవేరుస్తున్నాను. మచ్చరం తీసివేయండి. ఈర్ష ద్వేషం మచ్చరం అనే శాపానికి లోబడి ఉన్నారు. ఉంటానయ్యా, లోపడి జీవించే గురుపని ఇవ్వండి.
గ్లోరీ 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 మహిమ నీకయ్యా మహిమ నీకయ్యా మహిమ నీకయ్యా యేసయ్యా నీకే మహిమ కలగాలయ్యా నీ మందిరం కట్టబడాలయ్యా నీ స్థలం కొనబడాలయ్యా త్వరగా పని జరగాలయ్యా నీ కృప కలుగును గాక నీ కృప కలుగును గాక డాడీ ఎవరైతే డబ్బు అహంకారంతో ఉన్నారో వారి దగ్గరికి నా గాబ్రేల్ దూత నడిపిస్తున్నాను. అక్కడ ఎవరు కొనవలసిన అవసరం లేదు, నా గాబ్రేల్ దూత వచ్చి కొంటున్నాను. అన్య జనులందరి మీద నా ఆపను కుమ్మరిస్తున్నారు. అంత్య దినములలో అన్య జనులందరూ రొమ్ము కట్టుకొని నా దగ్గరకు వస్తారు. ఎవరైతే నా ద్రాక్ష వాళ్ళు ఎందుకు నిలుచున్నా వారు ఎందుకు నేనే నిలుచుకున్నా. సియోను సంఘంలో ఎవరైతే నా దగ్గర నిజంగా ఉన్నారో వారి దగ్గర నేను బహుగా నేను సియోను సంఘం మీద శాపం విడుదల 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 మండించుకో అగ్ని మండించు Glory, 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 glory to Jesus, glory to Jesus, glory to Jesus, glory to Jesus. యెషయా 54:3-4 వాక్యము నెరవేర్చబడింది. ఆమేన్. తప్పిపోయిన గొర్రె నా దగ్గరికి వస్తుంది. ఆ గొర్రె సాతాను లోకంలో పడిపోయింది. ప్రార్థన చేయండి. గొర్రె నా శ్రేష్టమైన గొర్రె. ఎవరైతే యెరూషలేములో మందిరం కట్టబడుతున్నారో ఆ గొర్రె నా దగ్గరికి రాబోతున్నాడు. ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, ఆ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకో, సీనును జ్ఞాపకం చేసుకో, సీను ఆరోగ్యాన్ని జ్ఞాపకం చేసుకో, బిడ్డలను జ్ఞాపకం చేసుకో. అయ్యా ఎక్కడైతే నిన్ను సిగ్గుపడనీయను, ఎక్కడైతే నిన్ను అవమానపరిచినారో వారి ఎదుటనే నీ తల ఎత్తబోతున్నాడు. అంతేకాదు నీకే మహిమ కలుగును.
ఒక్కొక్కరి లగ్ని వండించుకో, ఆమేన్. ఒక్కొక్కరి లగ్ని వండించుకో, మండించండి ప్రభా. ఒక్కొక్కరి లగ్ని వండించు. Glory, glory, లగ్ని glory. వండించు. ఈ అంతగిన వల్ల అభిషేకం. Glory, 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 glory. తప్పిపోయిన గొర్రె కష్టంలో చిక్కుకొని ఉన్నది. యేసయ్యా, glory, 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 glory. సియోను దేవుడు ఏమైనా చేయగలడు. సేవకుడా, నా మందిరం అక్కడ కట్టుటకు నీవు నీ విశ్వాసులు 3 గంటలకు లేచి ప్రార్థన చేయండి. అప్పుడే నా గాబ్రియల్ దూత వస్తున్నాడు. విశ్వాసంతో ప్రార్థించండి. ఎవరైతే నన్ను నమ్మి ఉన్నారో వారికే నా ద్రాక్షారసం ఫలించున్నారు. ప్రార్థన చేస్తున్నారు.